నమస్తే. ఈరోజు మనం ఒక చారిత్రాత్మకమైన మార్పు గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, మన దేశపు అతిపెద్ద గ్రామీణ ఉపాధి పథకం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్థానంలోకి వచ్చిన కొత్త ముసాయిదా వీబీజీ రామ్జీ. అసలీ చట్టం ఎప్పుడు మొదలైంది, దీని పేరు ఎప్పుడు మారింది, ఇప్పుడు ఈ కొత్త చట్టంతో ఎలాంటి విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయి అనే విషయాలను ఈ వివరణాత్మక విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ మార్పు ఎంత భారీ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న నంబర్ చూద్దాం. అక్షరాల 95,692 కోట్ల రూపాయలు. అవును, 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి కోసం కేటాయించిన బడ్జెట్ ఇది. ఒక్కసారి గమనిస్తే ఈ ఒక్క ఫిగర్ చాలు ఈ స్కీమ్ ఇంపాక్ట్ ఎంత పెద్దదో చెప్పడానికి. సరే, ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే, మొదటగా గ్రామీణ ఉపాధి చరిత్ర, ఆ తర్వాత ఈ కొత్త వీబీజీ రామ్జీ అంటే ఏంటి, చట్టపరంగా వచ్చిన కీలక మార్పులేంటి, నిధుల కేటాయింపు ఎలా ఉండబోతోంది, టెక్నాలజీని ఎలా వాడుతున్నారు, అండ్ ఫైనలీ దీని చుట్టూ జరుగుతున్న ఆసక్తికరమైన విధానపరమైన చర్చ. ఇది మన ప్లాన్. ముందుగా మొదటి భాగం, అసలు ఈ గ్రామీణ ఉపాధి చరిత్ర ఏంటో ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. చరిత్రను ఒకసారి గమనిస్తే ఈ ప్రయాణం 2005లో ఎన్ఆర్ఈజీఎస్ పేరుతో మొదలైంది. ఆ తరువాత అంటే సరిగ్గా 2009లో మహాత్మాగాంధీగారికి గౌరవ సూచకంగా దీని పేరును ఎంజీఎన్ఆర్ఈజీఏగా మార్చారు. ఈ పాయింట్ చాలా ముఖ్యం. ఇక కట్ చేస్తే దశాబ్దాల తరువాత డిసెంబర్ 2025లో ఈ పాత చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. వచ్చే ఏడాది అంటే జూలై 1, 2026 నుంచి ఇది దేశవ్యాప్తంగా అమల్లోకి రాబోతోంది. ఇది నిజంగా ఒక హిస్టారిక్ మూమెంట్ కదా. అసలు ఈ పాత చట్టం గురించి చెప్పుకోవాలంటే గత 20 ఏళ్లలో ఏకంగా 126 మిలియన్లు అంటే 12 కోట్ల మందికి పైగా కార్మికులకు ఇదొక పెద్ద సేఫ్టీనెట్లాగా పనిచేసింది. ఎస్పెషలీ కోవిడ్ టైంలో ఇది ఎంతలా ఆదుకుందో మనందరికీ తెలుసు. అయితే అంతా బాగుంది అనుకునే లోపే నిధుల లీకేజీ, క్వాలిటీ లేని ఆస్తుల సృష్టి లాంటి చాలా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ కూడా బయటపడ్డాయి. ఇక్కడే సిస్టంలో మార్పు అవసరం ఏర్పడింది. ఇక్కడే మన రెండో భాగం మొదలవుతుంది. అదే ఈ కొత్త చట్టం వీబీజీ రామ్జీ పరిచయం. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ డాక్యుమెంట్ చూసారా? ఇవిగో ఇక్కడే పాత చట్టానికి ఎండ్ కార్డ్ పడింది. డిసెంబర్ 21, 2025న రిలీజ్ అయిన ఈ అఫీషియల్ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా పాత చట్టాన్ని రద్దు చేసి ఈ కొత్త చట్టాన్ని అధికారికంగా అమల్లోకి తెచ్చారు. ఇంతకీ ఈ వీబీజీ రామ్జీ అంటే ఏంటి? వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్. పేరు వినడానికి కొంచెం పెద్దగా ఉన్నా దీని వెనకున్న లాజిక్ చాలా సింపుల్. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న లక్ష్యంతో ఈ పేరు పెట్టారు. అంటే కేవలమేదో టెంపరరీగా పని కల్పించడం కాదు, గ్రామాల్లో పక్కాగా లాంగ్ టర్మ్ ఉపయోగపడే మౌలిక సదుపాయాలను క్రియేట్ చేయడం దీని మెయిన్ టార్గెట్ అన్నమాట. మూడో అంశం, అసలు ఈ కొత్త ముసాయిదాలో వచ్చిన ఆ చట్టపరమైన కీలక మార్పులేంటి? లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఇక్కడ మనం పాతదానికి కొత్తదానికి మధ్య ఉన్న అసలు డిఫరెన్స్ ఏంటో పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు పని అడిగితే చాలు 100 రోజులు పనివ్వాల్సిందే, అదొక చట్టబద్ధమైన హక్కు, అంటే అది డిమాండ్ డ్రివెన్. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఈ కొత్త చట్టం అనేది సప్లై డ్రివెన్, పైగా బడ్జెట్ లిమిట్ కూడా ఉంటుంది. అయితే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే నోటిఫై చేసిన ఏరియాల్లో గరిష్టంగా 125 రోజుల వరకు ఉపాధి గ్యారంటీ ఇస్తున్నారు. 100 నుంచి 125కు పెంచడం ఒక మేజర్ అప్డేట్. దీంట్లో ఇంకో ఇంట్రెస్టింగ్ మార్పు గురించి మాట్లాడుకుందాం. అదే సెక్షన్ 6. మామూలుగా పల్లెటూర్లలో విత్తనాలు నాటే టైంలో లేదా కోతల టైంలో పొలాల్లో పనిచేయడానికి కూలీలు దొరకరు కదా. ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఆ పీక్ సీజన్లలో ఏకంగా 60 రోజుల పాటు ఈ ప్రభుత్వ ఉపాధి పనులను ఆపేసే పవర్ని రాష్ట్ర ప్రభుత్వాలకిచ్చారు. ఇది నిజంగా ఒక ప్రాక్టికల్ డెసిషన్ అని చెప్పొచ్చు. ఇక నాలుగో విభాగం, అందరికీ ఆసక్తి కలిగించే టాపిక్, అదే నిధుల కేటాయింపులో జరిగిన మార్పులు. పాత రోజుల్లో ఎలా ఉండేదంటే నైపుణ్యం లేని కార్మికులకిచ్చే వేతనాల ఖర్చు 100% సెంట్రల్ గవర్నమెంటే చూసుకునేది. కానీ ఇప్పుడొచ్చిన కొత్త సిస్టంలో ఆ రేషియో 60:40గా మారిపోయింది. అంటే సింపుల్గా చెప్పాలంటే కేంద్రం 60% ఇస్తే మిగతా 40% ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే పెట్టుకోవాలి. దీనివల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం గట్టిగానే పడుతుందని చెప్పాలి. అయితే ఈ రూల్ అందరికీ ఒకేలా లేదు. ఇక్కడ చూస్తే ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు మాత్రం స్పెషల్గా కేంద్రమే 90% నిధులు ఇస్తుంది. వాళ్లు కేవలం 10% భరిస్తే చాలు. మనలాంటి మిగతా సాధారణ రాష్ట్రాలకు మాత్రం 60:40 రూల్ వర్తిస్తుంది.
ఇంకో ట్విస్ట్ ఏంటంటే కేంద్రమిచ్చిన బడ్జెట్ కంటే ఏమాత్రం ఎక్కువ ఖర్చైనా ఆ ఎక్స్ట్రా అమౌంట్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలే తమ జేబులోంచి పెట్టుకోవాలి. నెక్స్ట్ 5వ భాగం. ఈ స్కీమ్లో టెక్నాలజీ మరియు ఆస్తుల సృష్టి ఎలా ఉండబోతోందో చూద్దాం. ఈ చట్టంలోని షెడ్యూల్ 1ని ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే ఇందులో నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ కనిపిస్తుంది. దీని మెయిన్ మోటో ఏంటంటే గ్రామాల్లో నీటి కొరత లేకుండా చేయడం, కరెక్ట్గా యూజ్ అయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం, అలాగే వాతావరణ మార్పులను తట్టుకునేలా లాంగ్ లాస్టింగ్ ఆస్తులను సృష్టించడం. గతంలో జరిగిన తప్పుల్నించి అంటే ఆ ఫండ్స్ లీకేజ్ అవకతవకల నుంచి గుణపాఠం నేర్చుకొని ఈసారి టెక్నాలజీని గట్టిగా వాడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐతో ఫ్రాడ్స్ని పసిగట్టడం, బయోమెట్రిక్ వెరిఫికేషన్, అలాగే ఎక్కడ పని జరుగుతుందో ఖచ్చితంగా ట్రాక్ చేయడానికి మొబైల్ జీపీఎస్ని తప్పనిసరి చేశారు. ఈ రియల్ టైం మానిటరింగ్ వల్ల సిస్టంలో మునుపటి కంటే చాలా ట్రాన్స్పరెన్సీ వస్తుందని ఆశిస్తున్నారు. ఇక ప్లానింగ్ విషయానికొస్తే అదంతా ఒక సిస్టమాటిక్ పద్ధతిలో అంటే డేటా ఆధారంగా జరుగుతోంది. ఫస్ట్ గ్రౌండ్ లెవెల్లో అంటే గ్రామ పంచాయతీ స్థాయిలో ప్లాన్స్ రెడీ చేస్తారు. వాటిని తీసుకెళ్లి బ్లాక్, జిల్లా, రాష్ట్రస్థాయి ప్లాన్స్తో మర్జ్ చేస్తారు. ఫైనల్గా వాటన్నింటినీ పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్తో కనెక్ట్ చేస్తారు. అంటే ఒక చిన్న గ్రామంలో జరిగే పని కూడా దేశం మొత్తానికోసం పెట్టుకున్న పెద్ద గోల్స్కి సింక్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారన్నమాట. మాస్టర్ స్ట్రోక్ కదా. ఇక చివరగా 6వ భాగం. ఈ చట్టం చుట్టూ జరుగుతున్న విధానపరమైన చర్చలు, డిబేట్స్. ఏదైనా ఒక పెద్ద మార్పు వచ్చినప్పుడు డిబేట్ కామన్ కదా. ముందుగా కేంద్ర ప్రభుత్వం ఏమంటోందో చూద్దాం. ఇది ఖచ్చితంగా జరగాల్సిన ఆధునీకరణ అని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. బడ్జెట్కి లింక్ చేస్తూ టెక్నాలజీ వాడుతూ వెళ్లడం వల్ల ప్రతి రూపాయి కరెక్ట్గా ఖర్చవుతోందని, ఊళ్ళో ఎప్పటికీ నిలిచిపోయే ఆస్తులు తయారవుతాయని, అన్నిటికీ మించి ఆ పాత అవినీతికి ఫుల్ స్టాప్ పడుతోంది అని గవర్నమెంట్ వాదన. అయితే నాణానికి మరోవైపు కూడా ఉంటుందిగా. ప్రతిపక్షాలు అలాగే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కొత్త చట్టం వల్ల పేదవాడికి ఉన్న రైట్ టు వర్క్ లాంటి భద్రత పోతోందని వాళ్లంటున్నారు. పైగా ఆ 60-40 ఫండింగ్ రూల్ వల్ల ఇప్పటికే కష్టాల్లో ఉన్న పేద రాష్ట్రాలు ఆర్థికంగా మరింత కృంగిపోతాయని, ఆ కఠినమైన టెక్నాలజీ రూల్స్ వల్ల పల్లెల్లోని అమాయక కార్మికులకు అసలు పనే దొరకకుండా పోయే ఛాన్సుందని వాళ్ళు గట్టిగా హెచ్చరిస్తున్నారు. సో ఇదంతా చూశాక మనకర్థమయ్యే పాయింట్ ఒకటే. ఇక్కడ అసలు ఛాలెంజ్ ఏంటంటే ఒకవైపు దేశ ఆర్థిక క్రమశిక్షణ, నిధుల సద్వినియోగం, మరోవైపు రెక్కల కష్టం మీద బతికే కోట్లాది గ్రామీణ కార్మికుల సామాజిక భద్రత. ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ని ఈ కొత్త చట్టం ఎలా మెయింటైన్ చేస్తుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. జూలై 2026 నుంచి ఈ సిస్టమ్ మొత్తం దేశవ్యాప్తంగా అమల్లోకి రాబోతోంది. మరి ఈ చారిత్రాత్మకమైన మార్పు నిజంగానే ఆ పల్లెటూరు ప్రజల తలరాతను మారుస్తుందా? 2047 నాటికి మనం కలలుగొంటున్న వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఏ మేరకు సక్సెస్ అవుతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి. ఈ వివరణాత్మక విశ్లేషణను ముగించే ముందు ఈ టాపిక్ మీద ఆలోచనలేంటో ఒక్కసారి విశ్లేషించుకుందాం.